హాయ్ అండి. మటన్ గ్రేవీ అయితే చేసుకుందాము. చాలా బాగుంటుంది. టమాటా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. 1 కిలో మటన్ తీసుకొని ఉప్పు, కారము, పసుపు, ఆయిల్ వేసి 2-3 గంటలు సైడ్కి పెట్టుకున్న మటను కుక్కర్లో వేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కింద దించేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసి ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ అయిన వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక మసాలా అయితే తయారు చేశాను. ఇదేంటంటే లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఒక చిన్నవి 2 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి, ఒక కప్పుడు వరకు పెరిగేసాను. మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇది. ఈ పెరుగుతోనే మనకి చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇది కాసేపు వేగిన తర్వాత ఉడికించుకున్న మటన్ అంతా కూడా వేసి కాసేపు దగ్గర పడే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. కాసేపు మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా కూడా కాస్త దగ్గర పెడితే సరిపోతుంది. కుక్కర్లో ఒక 5 విజిల్ వచ్చే వరకు పెట్టినట్లయితే మెత్తగా అయిపోతుంది. బొక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని అన్ని విజిల్ వచ్చే వరకు పెట్టాను. కొంతమంది మరీ మెత్తగా ఉంటే నచ్చదు కాబట్టి 4 విజిల్ వచ్చే వరకైనా పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా వేసి కింద దించేసుకోవాలి. కింద దించిన తర్వాత ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం పిండుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు నిమ్మరసం వేయకుండా బాగుంటుంది. ఎందుకంటే మనం పెరిగేసి వేసుకున్నాం కాబట్టి రుబ్బేటప్పుడు మిక్సీ జార్లో ఆ పులుపు అనేది మనకు సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.